సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఈ సంస్థను 1987 ఫిబ్రవరిలో 20 మంది సిబ్బందితో సికింద్రాబాద్లో బైరాజు రామలింగరాజు స్థాపించారు. అంచెలంచెలుగా ఎదిగి మనకు ఓ అంతర్జాతీయ స్థాయి కంపెనీ ఉందని తెలుగువారు గర్వించే స్థాయికి చేరింది. అలాంటి సంస్థ తర్వాతి కాలంలో 14,000 కోట్ల రూపాయల కుంభకోణం కారణంగా కనుమరుగైపోయింది. తాజాగా సుమారు 10 సంవత్సరాల తర్వాత మరోసారి సత్యం కంప్యూటర్ స్కామ్ మళ్లీ తెరపైకి వచ్చింది. 2009కి ముందు సత్యం కంప్యూటర్స్ అంటే మన దగ్గర మైక్రోసాఫ్ట్ తరహాలో ఫీల్ అయ్యేవారు. వేల ఉద్యోగాలు ఇచ్చింది. అమెరికాలో కూడా లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. అయితే షేర్స్ ధరను పెంచేసి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్తో భారీ స్కామ్కు తెరతీశారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన అభియోగాలపై 2009లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణల తర్వాత శిక్ష పడింది. 2015లో సిబిఐ కోర్టు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజుతో పాటు 9 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధించింది. అయితే మనీ లాండరింగ్ కు సంబంధించి ఆ సమయంలో ఎవరూ అంతగా ఫోకస్ చేయలేదు. బినామీల పేరుతో సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ లావాదేవీలు ఏవి బయటకు రాలేదు. కానీ చివరకు ఆ బినామీలు, వారి కుటుంబ సభ్యులు కేసులను ఎదుర్కొంటున్నారు. సాక్షిగా మారతామని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజరాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 97 ఎకరాల భూములు స్కామ్ వెలుగులోకి వచ్చింది. సత్యం రామలింగరాజు 2009కి ముందు ఐటీ రంగంలో ఈ పేరు ఓ బ్రాండ్. తర్వాత అదే ఐటీ రంగాన్ని కుదిపేసే మాయని మచ్చగా అయితే మిగిలిపోయింది. సత్యం కంప్యూటర్స్ లాభాలు, నగదు నిల్వలను ఏళ్ల తరబడి పెంచి చూపించి దాదాపు 7,000 కోట్ల రూపాయల స్కామ్కు తెరతీశాయి. ఇక అయితే ఈ బైరాజు రామలింగరాజు సత్యం స్కామ్ మాటునైతే హైదరాబాద్ చుట్టుప్రక్కల బినామీ కంపెనీలతో వేల ఎకరాలు కొనుగోలు చేశారు. స్కామ్ బయటకు వచ్చిన 2009లో సిఐడి, సిబిఐ కేసులు నమోదు చేసిన మనీ లాండరింగ్ గురించి దర్యాప్తు జరపలేదు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ దర్యాప్తు జరిపిన కూడా అసలు నిజాలు బయటకు రాలేదు. అయితే 2014లో ఈడీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్తో కొనసాగుతూనే ఉంది. ఇక కేసులోని A153 సతవిష కంపెనీలో డైరెక్టర్గా ఉన్న తన స్టేట్మెంట్ను సాక్షిగా సిఆర్పిసి 164 ప్రకారం అయితే రికార్డు చేయాలంటూ A12 అభినవ్ అల్లడి ఈ మధ్య ఈడీ కోర్టులో అయితే వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. సిఆర్ఎల్ ఎంపీలో అయితే అభినవ్ తాను సాక్షిగా ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ పేరుతో ముందుకు రావడం ఆనాటి వందల ఎకరాల బినామీ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కొత్త అనుమానాలకు దారితీసింది. సత్యం రామలింగరాజు వారసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో బినామీ భూములను ఆశగా చూపించి లాబియింగ్ చేస్తుంటారు. ఈఓడబ్ల్యూ కేసుల్లో అయితే మేనేజ్ చేసుకుంటూ రావడమే అందుకు నిదర్శనం. జన్వాడ ల్యాండ్ వ్యవహారాలపై పలు మీడియా సంస్థలు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దానికి బలాన్ని చేకూర్చుతూ A12 అభినవ్ వేసినటువంటి పిటిషన్ ఈడీ కోర్టులో అయితే విచారణకు వచ్చింది. ఇక జన్వాడలోని సర్వే నంబర్ 311/1లో అయితే 3.10 ఎకరాల 3.46 నుంచి అయితే 316 వరకు అయితే ఉండే సర్వే నంబర్లోని భూములను సత్యం కంప్యూటర్స్ మోసాలతో కొనుగోలు చేసింది. ఈ భూములు మొదట అయితే మదన్ గోపాల్, శామ్ లాడ్ల పేర్లపై అయితే ఉండేవి. ఇక ఈ రికార్డులు అయితే మార్చేశారు. తర్వాత రెవెన్యూ అధికారులకైతే లంచాలు ఇచ్చి రాజకీయ నాయకుల సహకారంతో A153 శతభిష కంపెనీని ఫ్రాడ్గా ఎంటర్ చేశారు. క్రమంగా 50కి పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అయితే ఈ సర్వే నంబర్లలోని మొత్తం 90 ఎకరాల విలువ ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఇక అభినవ్ పిటిషన్ ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో ఈ తీగలాగి మిగిలిన వందల ఎకరాల డొంకంతా కదిలిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్యం కంప్యూటర్స్ కేసులో బిగ్ లిస్ట్ అంటున్నారు, దీనికి సంబంధించిన సమాచారం చెప్పండి. రైట్ ఫాతిమా, ఏదైతే ఈ సత్యం కంప్యూటర్స్ ల్యాండ్ స్కామ్ అనేది భారతదేశంలోనే ఒక పెద్ద ఆర్థిక మోసం అని చెప్పుకోవాలి. దీనికి భూమి మోసాలు, డబ్బుని లోటింగ్ చేయడం కానీ, సేల్ కంపెనీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ కూడా కొన్ని ముఖ్యంగా ఒకే పాత్ర పోషించాయి. అయితే ఈ కేసు 2009లోనే బయటపడినప్పటికీ 2023-24లో సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుల ద్వారా ఇంకో కొన్ని కొత్త ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి అప్పట్లోనే. సో దీనికి సంబంధించి ఒకసారి ఈ సత్యం కంప్యూటర్ సంబంధించి ఈ కేసు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే కనుక, ఏదైతే సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో భారతదేశంలో ఒక పెద్ద ఐటీ కంపెనీ 1987లోనే
బి రామలింగరాజు ద్వారా ఈ సంస్థ అంటే ఆయన స్థాపించడం జరిగింది. 2009 జనవరిలో రాజు ఏదైతే రామలింగరాజు ఎవరైతే ఉన్నారో తన కంపెనీ ఆర్థిక వివరాలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి 1.47 బిలియన్ సుమారు 7,000 కోట్ల మోసం చేసినట్టు కూడా ఒక కన్ఫెషన్ లెటర్ ద్వారా ఒప్పుకున్నాడు ఆయన. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా షాక్ క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ల్యాండ్ స్కామ్ కనెక్షన్ ఎలా మొదలైందనే ఒక అంశం చూస్తే కనుక ఈ ప్రధానంగా ఈ భూమి మోసాలకు సంబంధించి సత్యం కంపెనీ యజమానులు అలాగే ఏదైతే తెలుగునాడులో ఉన్నటువంటి అది జన్వాడకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో 100 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసి వాటిని మనీ లాండరింగ్ కోసం ఉపయోగించిన ఆరోపణలు మేజర్గా ఉన్నాయి. అయితే ఇది 2009 తర్వాత సిబిఐ ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఈడీ దర్యాప్తులో భాగంగా ఈ కేసును అప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. అయితే 2023-24లో ఈడీ సిబిఐ దర్యాప్తుల్లో కొత్త బిగ్ ట్విస్టులు వెలుగులోకి వచ్చాయని చెప్పిన నేపథ్యంలో ఇది సేల్ కంపెనీలో బినామీలు అంటే దాదాపు 5,000 కోట్లకు పైగా విలువైన భూములు ఇన్వాల్వ్ అయ్యాయన్నది ఈ కేసులో కొంత బయటపడింది. అయితే ఈ కేసు మనీ లాండరింగ్ చట్టం ఏదైతే మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసు రన్ అవుతోంది. అయితే ఒకసారి దీనికి సంబంధించిన జన్వాడ ల్యాండ్ స్కామ్ అంటే మెయిన్ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ స్కామ్ ప్రధానంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జన్వాడ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ మేజర్ ఈ ప్రాబ్లం అనేది అంటే ఈ స్కామ్ అనేది మొదలైంది. ఇక్కడ సర్వే నెంబర్లు 306 నుంచి 316 వరకు ఉన్న భూములు అంటే దాదాపు 97 నుంచి 100 ఎకరాలకు పైగా అక్రమంగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే సర్వే నెంబర్ 311/1లో 3.10 ఎకరాలు అలాగే సమీప సర్వే నెంబర్లు ఏవైతే 306, 310 కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే ఈ 100 ఎకరాలకు సంబంధించిన విస్తృతమైన భూములు ఇన్వాల్వ్ వాటి మార్కెట్ లో దాదాపు 5,000 కోట్లకు పైగా అంచనా వేయడం. అయితే ఈ భూములు 2000లో అంటారు ఈ భూములు 2000లో మొదలై 2008 వరకు కూడా కొనుగోలు చేశారు. అంటే ఏవైతే ఈ భూములు కొనుగోలు చేసే భూములు అవుతున్నాయో దానికి సంబంధించి 2000 సంవత్సరం నుంచి మొదలు 2008 వరకు కూడా కొనసాగించారు. అయితే ఈ కేసు ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా షేక్ చేసిందని చెప్పుకోవాలి. భారత్ ఐటీ ఇండస్ట్రీ డ్యామేజ్ చేసిందని కూడా ఈ కేసులో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే అనిపిస్తోంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.